వెల్కమ్ టు కీ టాక్స్. 10 ఏళ్లుగా మీడియాకి ఇండియాకి దూరంగా ఉన్న విజయ్ మాల్యా సడన్ గా కెమెరా ముందుకు ఎందుకు వచ్చారు? విజయ్ మాల్యా ఇండియాకి తిరిగి రావాలనుకుంటున్నారా? బ్యాంకులకి వేల కోట్లు ఎగ్గొట్టారు అని తన మీద జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు అని చెప్పదలుచుకున్నారా? అసలు విజయ్ మాల్యా మాట్లాడితే కొన్ని గంటల్లోనే కోట్ల మంది ఎందుకు చూస్తున్నారో ఆలోచిస్తున్నారు. ఇది విజయ్ మాల్యాకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకి సంబంధించింది, మీడియా పనితీరుకి సంబంధించింది, అన్నిటికీ మించి మన ఆలోచన సరళికి సంబంధించింది. మన ఇండియా 7-8 దశాబ్దాలుగా డెవలపింగ్ కంట్రీగా ఎందుకు ఉండిపోయింది అనే విషయాన్ని విజయ్ మాల్యా సూటిగా ముక్కు మీద గుద్దినట్టుగా చెప్పిన తీరు ఆలోచన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఐ ఓపెనర్. దిస్ ఈజ్ కీ టాక్స్. వి ఇండియన్స్ మనకి ఒక సింపుల్ థింకింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎవరైనా అందమైన అమ్మాయిలతో కలర్ఫుల్గా కనిపించిన, హీరోయిన్ల భుజాల మీద చేతులేసి కాక్టైల్ గ్లాస్తో మన కంట పడిన, స్పోర్ట్స్ కారుల్లో తిరుగుతూ ఉన్న, సొంత చార్టెడ్ ఫ్లైట్ వాడిన, ఇక కథం ఆ ఫలానా వాడు దేశం సొమ్ము దోచేశాడు, బ్యాంకుల్ని దివాళా తీసేశాడు, మా రక్తం తాగేశాడు అని 100లో 80 మంది నమ్మటము, మాట్లాడటము అనేది కామన్గా కనబడుతుంది. నేనేమి ఇది విజయ్ మాల్యాని సపోర్ట్ చేయడానికో పాజిటివ్గా చెప్పడానికో అనటంలా. మన థింకింగ్ ప్యాటర్న్ ఇలాగే ఉంది అనే విషయము కాస్త నింపాదిగా ఆలోచిస్తే అర్థమవుతుంది. విజయ్ మాల్యా వ్యవహారం అనేది ఒక కేస్ స్టడీ మాత్రమే. 27-28 ఏళ్ల వయసులో తండ్రి విఠల్ మాల్యా వ్యాపార భారాన్ని తన మీద వేసుకున్న ఒక యువ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా. వికే బిర్లా, ధీరుభాయ్ అంబానీ అప్పటికే 30-40 ఏళ్లుగా వ్యాపారంలో పాతుకుపోయి లైసెన్స్ రాజ్ లాంటి విధానాల్ని, రాజకీయ పోకడల్ని వంట పట్టించుకున్న బిజినెస్ దిగ్గజాలతో పోటీ పడుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆ తర్వాత 15 ఏళ్ల కాలంలోనే విస్తరించిన ఒక డైనమిక్ బిజినెస్ లీడర్ విజయ్ మాల్యా. ఇది 80s పూర్తయ్యే నాటికి ఎస్టాబ్లిష్ అయిపోయిన విషయం. ఇక ఎర్లీ 90s వచ్చేసరికి విజయ్ మాల్యా అనుసరించిన వ్యాపార వ్యూహాలు, పర్సనల్ లైఫ్ స్టైల్ అనేది ఆయన చేస్తున్న వ్యాపారం కంటే కూడా ఎక్కువగా చర్చనీయమైపోయాయి. 1996 వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరుగుతూ ఉన్నప్పుడు అప్పటి వెస్టిండీస్ టీంకి విజయ్ మాల్యా గ్రూప్ స్పాన్సర్గా ఉండేది. ఎందుకు స్పాన్సర్ చేస్తున్నావు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, నాకు కరేబియన్ మ్యూజిక్ అంటే ఇష్టం, బిందాస్గా ఉంటారు, విజయ్ మాల్యా విలాస పురుషుడు అని ముద్ర పడ్డానికి కారణమైన అనేక పరిణామాల్లో అది ముఖ్యమైంది. ఆ తర్వాత లేట్ 90s వచ్చిన తర్వాత విజయ్ మాల్యా విమానయాన రంగంలోకి రావాలనుకున్నారు. కింగ్ ఫిషర్ స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఇండియాలో ఏవియేషన్ ఎక్స్పాన్షన్కి విపరీతమైన స్కోప్ ఉండటం. కేవలం 4-5% జనాభా మాత్రమే విమానాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళని తన బిజినెస్ వైపు ఆకర్షించగలిగితే బ్రహ్మాండంగా టర్న్ ఓవర్ ఉంటుంది అనేది మాల్యా ఆలోచన. దానికోసం పబ్లిసిటీ విభిన్నంగా చేయాలి అని కింగ్ ఫిషర్ క్యాలెండర్ అనేది మొదలైంది. అందులో దేశ విదేశీ మోడళ్లు రావడము, నెలల తరబడి షూటింగ్లు జరగటము, దాని మీద మీడియాలో కథనాలు రావడం చూసిన తర్వాత అమ్మ విజయ్ మాల్యా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడా అని సగటు భారతీయ మగ హృదయాలు రగిలిపోయినాయి. ఇక్కడి నుంచి ఒక ఒపీనియన్ మేకింగ్ అనేది స్టార్ట్ అయింది. దానికి తోడు ఇదే సమయంలో విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ సర్వీసెస్ ని ఇంటర్నేషనల్ కి అప్గ్రేడ్ చేయాలనుకున్నారు. అయితే ఏవియేషన్ నిబంధన ప్రకారం 5 ఏళ్ల డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంటర్నేషనల్ అప్గ్రేడేషన్ కోసం. అంటే ఎయిర్ డెక్కన్ ని కింగ్ ఫిషర్ లో విలీనం చేశారు విజయ్ మాల్యా. అప్పుడు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ మొదలయ్యాయి. ఒక పక్కన ఇంటర్నేషనల్ సర్వీసెస్, ఇంకో పక్కన ఎయిర్ డెక్కన్ విలీనం, ఇంకో పక్కన ప్రీమియం సెగ్మెంట్ ని టార్గెట్ చేయడం, ఇవన్నీ కలిసి కింగ్ ఫిషర్ ని ఆర్థికంగా దెబ్బతీసి నేను కింగ్ ఫిషర్ మూసేయాలనుకుంటున్నా అనే ప్రపోజల్ ని కేంద్రానికి, ఏవియేషన్ శాఖకి విజయ్ మాల్యా పెట్టారు. అప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అష్యూరెన్స్ ఇచ్చారు. బ్యాంకుల కన్సార్షియం 6,000 కోట్లకు పైగా కింగ్ ఫిషర్ కి రుణాలు ఇచ్చింది. 3,500 కోట్లకు పైగా విజయ్ మాల్యా దారి మళ్లించారని, ఫార్ములా 1 టీంలు, IPL టీము కొన్నారని, విలాసాల కోసం ఖర్చు చేశారని అనేక ఎలిగేషన్స్ రావడము, సబ్సిక్వెంట్లీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం కావడం అనేది కూడా జరిగినాయి. అంతే, విజయ్ మాల్యా
ఆర్థిక సౌధం కుప్పకూలిపోయింది. బిజినెస్ ట్రిప్ అంటూ లండన్ వెళ్ళిన విజయ్ మాల్యా తిరిగి రాల. ఇది జరిగి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్లుగా విజయ్ మాల్యా గ్యారెంటర్గా ప్రమోటర్గా ఉన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి బ్యాంకులు ఇచ్చిన రుణాల మీద 100 కోట్ల వడ్డీలు కలిసి ఒక 9,000 కోట్ల వరకు అప్పులు పడ్డాయి. విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయారు అని మాట్లాడడము వినడము, మీడియా ఛానళ్ళు అయితే గొంతు చించుకొని విజయ్ మాల్యాని లండన్ నుంచి ఇండియా తీసుకొచ్చి చిప్పకూడు తినిపించాలి అని సొంత జడ్జిమెంట్లు ఇవ్వడం కూడా ఆల్రెడీ చాలాసార్లు చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ మాల్యా సంస్థకున్న ఆస్తులన్నింటినీ లిక్విడేట్ చేసి బ్యాంక్ అప్పులన్నింటినీ తీర్చారు అని కొన్ని నెలల కిందట కేంద్రం పార్లమెంట్లో చెప్పింది. విజయ్ మాల్యా ఆస్తుల నుంచి 14,000 కోట్లకు పైగా రికవర్ చేశారు అని ప్రభుత్వ రంగ సంస్థలు, దర్యాప్తు సంస్థలే కోర్టులకి స్వయంగా చెప్పాయి. అయినా ఇప్పటికీ బ్యాంకుల్ని మోసం చేసి ఎగ్గొట్టి జనం సొమ్ముతో విలాసాలు చేసే ఒక మాజీ బిజినెస్ మ్యాన్గా విజయ్ మాల్యాని చాలామంది చూస్తూ ఉన్నారు. ఎస్, దిస్ ఈస్ ద పాయింట్ విజయ్ మాల్యా ఈజ్ ఎగ్జాక్ట్లీ టాకింగ్ అబౌట్. తన 4 గంటల ఇంటర్వ్యూలో చాలా వ్యూహాత్మకంగా మెచ్యూర్డ్గా విజయ్ మాల్యా ఇదే మాట్లాడారు. ఇండియా లాంటి దేశంలో బిజినెస్ చేయడం ఎంత సాహసంతో కూడిన నిర్ణయం, ప్రభుత్వాల వైపు నుంచి చిక్కులు, గ్రౌండ్ లెవెల్లో క్లియర్ చేసుకోవాల్సిన విషయాలు అన్నీ దాటుకొని ఆర్థికపరమైన ఛాలెంజెస్, కాంపిటీషన్స్ తట్టుకొని నువ్వు కొద్దో గొప్ప లాభాలు సాధించినా వీడు దోపిడీదారుడు అనుకునే ప్రజల మైండ్ సెట్. వీటన్నిటినీ దాటి వెళ్ళడం అంత ఈజీ కాదబ్బా. ఇండియా ఏమి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన యూరోపియన్ కంట్రీ కాదు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని నెత్తి మీద పెట్టుకునే అమెరికానో సింగపూరో కానే కాదు. లైన్ క్లియర్ చేసే చైనా లాంటి విధానాలు ఉన్న దేశం అంతకంటే కాదు అని చాలా శుతిమెత్తగా వ్యూహాత్మకంగా మాట్లాడడం చూస్తే వాట్ ఇట్ టేక్స్ బీయింగ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది విజయ్ మాల్యా మాటల్లో అర్థమవుతుంది. Business does badly, you're automatically referred to as a fraud. ఇక్కడ కీలకమైన పాయింట్ పబ్లిక్ మైండ్ సెట్. మన దగ్గర లేనిది ఎవరి దగ్గరైనా ఉంది అంటే మనం పడే ఈర్ష్య కానీ, మనం చేసే ప్రచారం కానీ, మన ఈగోల్ని సాటిస్ఫై చేసేందుకు మీడియా ఆడే దొంగ నాటకాలు కానీ, ఇచ్చే సెల్ఫ్ జడ్జిమెంట్లు కానీ దేశంలో ఆర్థిక సామాజిక వాతావరణాన్ని ఎట్లా దెబ్బతీస్తున్నాయి, ఒక సైకలాజికల్ ఫ్యూరీని ఎట్లా క్రియేట్ చేస్తున్నాయి అనేది విజయ్ మాల్యా ఎపిసోడ్ చెప్తూ ఉంది. సింపుల్ టెర్మినాలజీలో చెప్పాలంటే మన మైండ్ సెట్టే మనకి మేజర్ ఛాలెంజ్. మన ఆలోచనలు, మన ఏడుపు ఇలా ఉండబట్టే మనం ఇట్లా మిగిలిపోతున్నాం అనే విషయాన్ని విజయ్ మాల్యా మనకి అర్థమయ్యేలాగా చెప్పాడు. ఆల్రెడీ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత, ప్రొడక్టివ్ ఏజ్ దాటుతూ ఉన్న తర్వాత విజయ్ మాల్యా ఇప్పుడు ఇండియా రావడం వల్ల రాకపోవడం వల్ల ఆయన జీవితానికి వచ్చే పెద్ద మార్పేమీ లేదు. ఎందుకంటే ఎప్పట్లాగే సౌత్ ఆఫ్రికాలోనూ, యూకేలోనూ, అమెరికాలోనూ నా బిజినెస్ నేను చేసుకుంటా, కానీ పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని తనం అనేది ఒక వెబ్ లాంటిది, సాలెగూడు లాంటిది, అది జీవితాలని పట్టి ఉంచుతుంది అని విజయ్ మాల్యా చెప్తున్న మాటలు ఇండియా ఎందుకు డెవలప్ కాలేకపోతుంది అనే ప్రశ్నలకి దొరికిన సమాధానాలు. దట్ ఈస్ మాల్యా ఫర్ యూ. దిస్ ఈస్ కీ టాక్స్.